క్వశ్చన్ మా డాక్టర్ గారు ఒక ఆయన జనరల్ ప్రాక్టీషనరు, వెరీ గుడ్ సీనియర్ డాక్టరు. షుగర్ పేషెంట్కి కీళ్ళ నొప్పులు ఉన్నాయి, మందులు వాడచ్చా వాడకూడదు, ఎందుకు ఎక్కువ షుగర్ పేషెంట్స్లో కీళ్ళ నొప్పులు వస్తున్నాయని. ముఖ్యంగా ఏంటంటే 5-6 సంవత్సరాల ముందు మనకు డయాబెటీస్ రాకముందు మనకి కీళ్ళ నొప్పులు స్టార్ట్ అవడం, పిక్కలు గుంజడం, మడవల నొప్పులు రావడం, కాలు గుంజడం ఇవి స్టార్ట్ అవుతాయి. అయితే చాలామంది ఏంటంటే మనకి ఓన్లీ బ్లడ్ షుగర్ లేదు, హెచ్బిఎన్సీ లేదు, నార్మలే ఉందిలే అని ఇంకా ఏవి పట్టించుకోవట్లేదు. ముఖ్యంగా ఏంటంటే మనకి 6-7 ఇయర్స్ ముందే కీళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతాయి. అయితే మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు మెట్లు ఎక్కకూడదనే ఒక ఫీచర్ వచ్చింది. దీనికి కారణం ఏంటంటే మనకి ఆస్టియోఆర్థరైటిస్ నీ జాయింట్ అనేది 2 రకాలు. ఒకటి మెకానిస్టిక్, అంటే బరువు ఉండడం వల్ల గ్రావిటీకి ఎదురుగా మనం మెట్లు ఎక్కుతున్నప్పుడు నీ జాయింట్ డ్యామేజ్ అవుతుందనే ఉద్దేశంతో మెట్లు ఎక్కకూడదనే ఉద్దేశంతో కొద్దిమంది చెప్తున్నారు. కానీ ఇంపార్టెంట్, ఇండియాలో 65-70% మెటబాలిక్ నీ జాయింట్. ఇది కొత్త కాన్సెప్టు. అంటే పొట్ట దగ్గర వెడల్పు వచ్చినప్పుడు కొన్ని సైటోకైన్స్ రిలీజ్ చేసి దీనివల్ల అడ్వాన్స్డ్ గ్లైసమిక్ ఎండ్ ప్రొడక్ట్స్, అంటే మన టీలు, కాఫీలు, ఉస్మానియా బిస్కెట్లు, సాల్ట్ బిస్కెట్లు, కేకులు, ఈ నూడిల్స్, బిర్యానీలు, బీర్లు, హై షుగర్ ఉన్న ఫుడ్స్ తింటున్నాము. వైట్ రైసు, చపాతీలు, రోటీలు, రుమాలి రోటీ, మనం తినేదంతా కార్బోహైడ్రేట్. ఇండియా ఈజ్ ఏ కార్బోహైడ్రేట్ క్యాపిటల్. పొద్దుట లేచిన దగ్గర నుంచి రాత్రి దాకా కార్బోహైడ్రేట్స్ తింటుంటాం 60-70%. వీటి వల్ల మనకి అడ్వాన్స్డ్ గ్లైసమిక్ ఎండ్ ప్రోడక్ట్స్ వచ్చి ఊరికైనా టీలు తాగడం, ఊరికైనా కాఫీలు తాగడం, వీటి వల్ల మనకి ఈ ప్రోడక్ట్స్ అన్నీ వెళ్ళి ఆ కాండ్రోసైట్ అంటారు, అంటే మన నీ చిప్ప తయారయ్యేది, నీ పెయిన్ రాకుండా మధ్యలో అడ్డుకునే స్పాంజు తొందరగా డిస్ట్రాయ్ అవ్వడం వల్ల బాడీ మొత్తం ఇన్ఫ్లమేషన్, అంటే ఎర్రదనం అవడం. ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటంటే మనం ఎప్పుడైనా దెబ్బ తగిలినప్పుడు, మన బుగ్గ మీద ఎవరైనా దెబ్బ తగిలినప్పుడు ఎర్రగా అవుతుంది, వాపు వస్తుంది. ఆ వాపుని ఇన్ఫ్లమేషన్ అంటాం. వీటి వల్ల మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. దీన్ని మెటబాలిక్ నీ జాయింట్. అది మామూలుగా ఆర్థో డాక్టర్లు అందరూ మాట్లాడేది మెకానిస్టిక్ నీ జాయింట్. సర్జికల్ సైడ్ వాళ్ళు ఎంబీబీఎస్ అయిపోయాక మరి ఫిజియాలజీ ముట్టుకోరు. తర్వాత ఇండియాలో డాక్టర్లు చాలా బిజీగా ఉండడం వల్ల, రోజుకు 300-500 మంది చూడడం వల్ల మళ్ళీ తిరిగి చదువుకునే టైం ఉండదు. వాళ్ళు చదివేది 2 రకాలు, ఒకటి ల్యాబు, రెండోది ఫార్మా ఇండస్ట్రీలు వాళ్ళు ఇచ్చే కాగితాలన్నీ చదవడం తప్పిస్తే అప్గ్రేడ్ అవ్వట్లేదు నాలెడ్జ్. వీళ్ళకి మనం ముందుగా గుర్తించవచ్చు. వీళ్ళకి ఎవరోకైతే నీ పెయిన్ స్టార్ట్ అయిందో 6 ఇయర్స్ ముందు, డయాబెటీస్ రాకముందు స్టార్ట్ అవుతుంది. హెచ్బిఎన్సీ బ్లడ్ షుగర్ ఒకటే చేస్తున్నారు ఇండియాలో, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్. నార్మల్ ఉంది, షుగర్ లేదనుకుంటున్నారు. కానీ మన బాడీలో ఫాస్టింగ్ ఇన్సులిన్ పెరిగి ట్రైగ్లిజరైడ్ టు గ్లూకోజ్ ఇండెక్స్ పెరగడం వల్ల మనకి ఆటోమేటిక్గా 6 ఇయర్స్ ముందే మనకు షుగర్ వస్తుందో లేదో చెప్పచ్చు. దీని మీద నేను వర్క్ చేస్తున్నా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే 4-5 ఇయర్స్ బిఫోర్ ఎవరైనా మహిళలు పెళ్ళయ్యాక బాగా లావ్ అయ్యి, వేస్ట్ సర్కంఫరెన్స్ 80 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ ఉన్న, పొట్ట వెడల్పు ఎక్కువయ్యి, చేతులు కాళ్ళు సన్నగా ఉంటే, తర్వాత వీళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో ఇప్పుడు ఎక్కువ అందరికీ బీపీలు, షుగర్లు ఉన్న తల్లిదండ్రులు, చుట్టాలు ఉంటున్నారు వాళ్ళు. తర్వాత 3వది పోస్ట్ హిస్టెక్టమీ కేటగిరీ, 4వది సడన్గా వెయిట్ పెరిగిన వాళ్ళు. వీళ్ళకి మెటబాలిక్ పార్ట్ ఆఫ్ ది నీ జాయింట్, నీ పెయిన్, కీళ్ళ నొప్పులతో వచ్చిన, మడువల నొప్పులతో వచ్చిన, పిక్కలు గుంజేసిన, క్రాంప్స్తో వచ్చిన వీళ్ళందరికీ మీరు గమనించుకోవాల్సింది ట్రైగ్లిజరైడ్ టు గ్లూకోజ్ ఇండెక్స్, హోమాయర్ అంటే ఫాస్టింగ్ ఇన్సులిన్ టు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ డివైడ్ బై 405, మోర్ దాన్ 2 ఉన్న, టివేజ్ ఇండెక్స్ మోర్ దాన్ 9 ఉన్న వీళ్ళు వాళ్ళకి ఫ్యూచర్లో షుగరు, బీపీ, హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ స్లైడు ఆయన మంచి క్వశ్చన్ అడిగారు. కీళ్ళ నొప్పులు ఉన్నాయి డయాబెటిక్ పేషెంట్స్, మందులు ఎందుకు వచ్చింది, ఎందుకు ఇంత కామన్గా వింటున్నాం, మందులు ఏమేమి వాడాలి, మందుల గురించి, తర్వాత కిడ్నీ ఎలా డ్యామేజ్ అవుతుందో నెక్స్ట్ చాప్టర్లో చెప్తాను. ఇది కేవలం మీ అందరికీ అవగాహన రావడానికి. ఐఎమ్ డాక్టర్ ఎం సురేంద్ర నెహ్రూ. నేను డాక్టర్లనే అంటం లేదు, ఎందుకంటే మనకున్న వర్క్లోడు, మనకున్న కష్టాలకి మళ్ళీ ఎక్స్ట్రాగా ఇవన్నీ చదివేదానికే టైం ఉండదు. కాబట్టి మీరు అడుగుతున్న కొద్దీ నేను మళ్ళీ చదివి చెప్పుకునే అవకాశం నాకు దొరికింది. ఇట్లాంటి చక్కటి క్వశ్చన్లు అడుగుతారని. ఐఎమ్ డాక్టర్ ఎం సురేంద్ర నెహ్రూ. మీకు ప్యూర్ సైన్స్ నేర్చుకోవాలనుకునే ఇంట్రెస్ట్ కొద్దిమంది, 150 కోట్లలో 1-2 ఉంటారు. మిగిలిన అందరూ మీ బిజీలో, మీ లైఫ్లో ఉంటారు. మీకు మంచి విషయాలు నచ్చవు. పొరపాటుని ఈ వీడియో నచ్చితే ఎవరికైనా ఫార్వర్డ్ చేయండి. ఈ హోమాయర్ ఫాస్టింగ్ ఇన్సులిన్ మీద ఏమైనా
ట్రైగ్లిజరైడ్ గ్లూకోజ్ ఇండెక్స్ టెస్ట్ మీద మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను ఈ మెసేజ్ ద్వారా కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. वीडियोस बनाने हैं, फिल्मोरा है ना।